ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మనమందరం కలిసి దేవుని నామమును మహింపరచడానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మనమందరం కుటుంబ సమేతంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాం. నవంబర్ మాసము 23వ తారీఖులో శనివారం ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఎంతో అద్భుతమైన ఆదరించే మాట ఇది. మనం బాధపడుతూ ఉన్నప్పుడు కొంతమంది తృణీకరించవచ్చు, మనలను ఎగతాళి చేయొచ్చు, నిందించవచ్చు, ఇంకా మనల్ని బాధపరిచే విధంగా ఎన్నో రకాలైన మాటలు మాట్లాడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని మీద భారము వహించి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే యెహోవా మనకు ఆశ్రయమై ఉన్నారు. మనలను అనేక మంది బాధ పెడుతున్నప్పటికీ, మన ఆలోచనను తృణీకరించినప్పటికీ దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నారు. కాబట్టి దేవునిని బట్టి మనం ధైర్యం కలిగి ఉండి దేవుని ద్వారా మనము దీవెన పొందాలి. కాబట్టి ధైర్యంగా ఉండండి. డోంట్ వరీ, బీ హ్యాపీ, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, వందనాలు. మరి యొక్క నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ నూతన దినమంతా మీ కనుదృష్టి కాపుదల మాపై, మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద ఉంచండి. మీ చేయి మాకు తోడుగా ఉంచండి. ఈ దినం చేసే ప్రతి పనిలో, ప్రయాణంలో, ఉద్యోగంలో, చదువులో, రెక్కల కష్టంలో బిడ్డలందరికీ తోడుగా ఉండండి. క్షేమస్థితిని అందరికీ దయచేయండి. యెరూషలేమునకు క్షేమమును దయచేయండి. బలహీనులను మీరు నాయన బలపరచండి. బాధలో ఉన్న వారికి నెమ్మదినివ్వండి. కృపతో బిడ్డలందరినీ మీరు నింపి ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలతో బిడ్డలందరినీ వర్ధిలింప చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.